దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గుణ లక్షణాలను గురించి ఈరోజు మనము వాక్యము ద్వారా మాట్లాడుకుందాం. గుణ లక్షణాలు అని అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే దేవుడు ఎంత గొప్పవాడు అని తెలుసుకోవడం అన్నమాట. అంటే ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, ప్రత్యేకమైనటువంటి ఆ గుణ లక్షణాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే మానవులల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు కనబడతా ఉన్నాయి. అవునా? ఏంటి లక్షణాలు మానవులల్లో? ఒకరికి పెట్టే బుద్ధి ఉంటుంది, ఒకరికి పెట్టని బుద్ధి ఉంటుంది. ఒకరు మంచివాళ్ళు ఉంటారు, మంచి చెడ్డవాళ్ళు ఉంటారు. తగ్గిపోయారంటమ్మా, చాలామంది రాలేదు, లేదా? లేదు. ఇలా మనుషుల్లో మనము కొన్ని వారి గుణాలు మనం అర్థమవుతూ ఉంటుంది, మనం వారికి ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే మరి దేవుని యొక్క మరి లక్షణాలను కూడా మనం ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన తండ్రి అయినటువంటి దేవుడు ఎలాంటి వాడో, ఎంత గొప్ప శక్తిమంతుడో, ఆయనలో ఉన్నటువంటి మరి ప్రత్యేకమైనటువంటి ఆ లక్షణాలను, ఆ గుణాలను ఈరోజు మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనము చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చాలు. మన తండ్రి అయినటువంటి దేవుడు ఎలాంటి వాడు అనేది మనం ఆలోచించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సర్వశక్తిమంతుడు అంటాడు. అర్థమవుతుందండి? సర్వములో అంటే ఈ లోకములో ఆయన కంటే శక్తిమంతుడు లేడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయంలో ఇక్కడ అబ్రాహాము గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎందుకు అతనికి ప్రత్యక్షమయ్యాడనంటే గర్భఫల విషయంలో ఆయనకున్నటువంటి ఒక అపనమ్మకము అబ్రాహాముకి, శారాకే కాదు అబ్రాహాము కూడా ఒక అపనమ్మకం కలిగిందండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విషయంలో అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో నేను సర్వశక్తిమంతుడును. అంటే సర్వశక్తిమంతుడు అంటే సమస్తము చేయగలవాడును, నేను సమర్థుడును, నేను ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డలారా సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడునై ఉన్నాను. ఇదిగో అబ్రాహాం, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు. ఇదిగో నీకు 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడను, ఆయనకున్నటువంటి శక్తి మామూలు విషయం కాదండి ప్రియ దేవుని పట్ల. ఎందుకంటే
ఆయనకు ఈ భూమి మీద కానివ్వండి, పరలోకములో కానివ్వండి, ఆయన చేయవలసినటువంటి పని ఏదైనా సరే సమస్తము చేయగలడు. ఆయన అంత సమర్థుడు. ఆయనలో మనం చూడాల్సింది ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సమస్తము సాధ్యమైంది అనే విషయాన్ని మనం నమ్మాలి. ఈనాటి క్రైస్తవులు ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే అబ్రహాము, శారా వారి యొక్క శరీరాలు, వారి యొక్క గర్భము ఉడిగిపోయినప్పటికీ కూడా 99 సంవత్సరాలు అంటే, ఒకవేళ పిల్లలుండే ఆ అబ్రాహాము, శారా వాళ్ళు ఎలా పిలుస్తారండి? తాతలా ముత్తాతలా? ఏమంటారు? తాత ముత్తాత. ముత్తాత కంటే ఇంకా ముందు ఉండదు. ఏమంటారు దాన్ని? జేజులా? అంటే ముత్తాత కంటే ముందు ఉన్న జేజులు అంటారా? నాకు తెలియదు, అడుగుతున్నా. అంటే ఆ వయసులో అంటే 99 సంవత్సరాలంటే తాతలు అయిపోయారు, ముత్తాతలు అయిపోయారు, జేజములు కూడా అయిపోవచ్చు. మీరు మీ బట్టి నాకు తెలియదు కాబట్టి ముత్తాత తర్వాత. అంటే ఆ వయసులో కూడా దేవుడు అబ్రహాముని పిలిచి మాట్లాడతావు, ఇదిగో నీలో అపనమ్మకం రావద్దయ్యా, రాకూడదు అసలు. ఇదిగో సర్వశక్తి మంతుడైనటువంటి నేనున్నాను కదా నీకు, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నీకు ఇస్తాను. అంటే దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి తండ్రి దేవుడు అబ్రహాము విషయంలో ఆయన మరి ఎలాంటి కొదువు లేకుండా ఆయనకి సంతానాన్ని కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి నీ విషయంలో, నా విషయంలో కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుడు సమస్తము చేయగలడు కాబట్టి, సమర్థుడు కాబట్టి, దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనకు అన్ని కూడా అసాధ్యమే. సాధ్యం కానిది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. రెండో మాటగా మనం ఆలోచించినట్లయితే కీర్తన గ్రంథము, ఒకసారి కీర్తన గ్రంథము 139వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. ఒక్కొక్కడు యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలను అన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుగుకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవుడు ఎవరు అని ఆలోచించినట్లయితే దేవుడు సర్వజ్ఞుడు. ఇందాకేమో సర్వశక్తిమంతుడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు అంటే సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అనగా సమస్తము తెలిసినవాడు. ఈ భూమి మీద సమస్తము ఆయనకు తెలియదు ఏది కూడా లేదు. ఈ ప్రపంచములో, ఈ లోకములో ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన కళ్ళు ప్రతి మనిషి మీద కూడా ఉండేట. అందుకనే దావీదు గారు అన్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా ఆలోచన రాకముందే, నా నోట్లోంచి మాట రాకముందే నేను ఏం మాట్లాడుతానో ఆ విషయం నీకు తెలుసు నాయన. అంటే మన దేవుడు ఎలాంటి వాడండి?
సర్వజ్ఞుడు, జ్ఞానము కలిగినటువంటి దేవుడు అండి మన దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి మనము ఏం చేస్తాం తెలుసా? కొన్నిసార్లు సిల్లీగా చూస్తామండి. సిల్లీగా అంటే ఏంటో దానికి అర్థం తెలుసా? చులకనగా చూస్తూ ఉంటాం మన దేవుడిని. మనుషుల్ని మాత్రం విలువగా చూస్తాం, కానీ సర్వశక్తిమంతుడిని, సర్వజ్ఞానిని మనం ఏం చేస్తున్నామంటే చులకనగా చూస్తున్నామండి. చూసారా, దేవుడు ఎంత గొప్పవాడు! ఆయన పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన ముందుగా అబ్రహాముతో అన్నాడు, ఇదిగో నేను సర్వశక్తిమంతుడను, నువ్వు భయపడాల్సిన పని లేదయ్యా అబ్రహాం. రెండో మాటగా ఉన్నాడు తెలుసా? దావీదు గారు అంటున్నాడు, సర్వజ్ఞుడు, సమస్తము తెలిసిన వాడు. ఏం తెలియదు అనుకుంటున్నామా? నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం. అయినా ఉన్నాడు చూడండి, ఇక్కడ నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీవు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎవరో చూడలేదు అనుకుంటాం, కానీ సర్వజ్ఞుడు, జ్ఞానము కలిగిన వాడు ఉన్నాడని మనం గుర్తెరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు యెహోవా దేవుడు, నీవు నేను నమ్మినటువంటి మహాప్రభు. ఆయనకు మించిన వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. అలాంటి మహా గొప్ప దేవుడు, అన్ని మంచి లక్షణాలు ఆయనలో ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని మనం చులకనగా తీసేస్తున్నామండి, చులకనగా మాట్లాడుతున్నామండి. నువ్వు నడిచేది, నువ్వు పడుకునేది, నువ్వు కూర్చునేది, నీ నోట్లో మాట అది రాకముందే నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆ మాటను తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే తండ్రి దేవుడు, యెహోవా దేవుడు. మనం అనుకుంటున్నాం మనుషులను ఎవరో చూడట్లేదులే అనుకుంటున్నావు నువ్వు, కానీ ఎవరో చూస్తున్నారో తెలుసా? దేవుడు సర్వజ్ఞుడు, సమస్తము తెలిసిన వాడు ఉన్నాడు ఆయన మనం కంపల్సరీగా చూస్తున్నాడు. అదే కింద వచనములో మనం ఆలోచించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, 7వ వచనం చూద్దాం. దేవుడు సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడు. ఇది 3వ రెఫరెన్స్ గా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పడుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. నేను ఏకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అన్ని చోట్ల ఉండేటటువంటి ఆయన నుంచి నువ్వు తప్పించుకోవాలని ఆకాశానికి వెళ్ళినా సరే, భూమి మీద ఉన్నా సరే, భూమికి ఉన్నటువంటి జలపాతం నీళ్ళ ఉందన్నా సరే, దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను పరిశీలన చేస్తూనే ఉన్నాడు. దేవుడు సర్వాంతర్యామి, అంతటా ఉన్నటువంటి వ్యక్తి. దేవుడి నుండి మనం తప్పించుకోవాలని అనుకుంటే తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? పైన ఆకాశం కానీ, కింద భూమే కానీ, భూమి కింద నీదే కానీ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన కుడి చెయ్యి మనతో ఉండదు. తప్పించుకోవడానికి మార్గం లేదు.
ఒక ఆయన తప్పించుకోవాలని చూశాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. తప్పించుకున్నాడా? దొరికిపోయాడా? దొరికాడు. ఎవరైనా? యోనా. యోనా రా, నువ్వు వెళ్ళి నినివే పట్టణము పాపంలో ఉన్నది, ఘోరమైన స్థితిలో ఉన్నది, నువ్వు అక్కడికి వెళ్ళి నా మాటలు నువ్వు అక్కడ బోధించు, ప్రకటించి చెప్పు. కొద్ది రోజుల్లో ఈ నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు అని వెళ్ళి అక్కడ చెప్పు అని అంటే, అక్కడ నా మాట ఎవరు వింటారో ఎదురో అని చెప్పేసి యోనా ఏం చేశాడంటే తర్షీషుకు బయలుదేరుతా ఉన్నాడు. సముద్రంలో ప్రయాణంలో ఓడలో దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా ఏమో తర్షీషు దేశానికి పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆయన ఎవరైనా నన్ను చూస్తారేమో, నన్ను గుర్తుపడతారేమో అని చెప్పేసి ఆ ఓడ అడుగు భాగంలో హాయిగా కూర్చొని పడుకున్నాడు. నిద్రపోతున్నాడు ఓడ అడుగు భాగంలో. దేవుడు చూశాడు. ఆ ఓడలో ఉన్నవాడు చూశారో చూడలేదో కానీ తర్వాత ఏం జరిగిందంటే ఆ జలప్రళయం అంటే సముద్రం మీద పెద్ద తుఫాను లేవటం, ఆ తుఫాను వల్ల ఆ ఓడ అల్లకల్లోలం అయిపోవటం, ఆ అల్లకల్లోలం అయిపోవటం వల్ల ఆ ఓడ మునిగిపోతుందని చెప్పేసి వాడి దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు సామాగ్రి మొత్తం కూడా సముద్రంలో పడేయటం. అయినా కూడా ఆ ఓడ మునిగిపోతూనే ఉంది, అల్లకల్లోలం అయిపోతూనే ఉంది. అంత పెద్ద తుఫాను రేపాడు దేవుడు. ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఆ ఓడలో ఉన్నవారు మొత్తం తీసి సముద్రంలో పడేశారు. ఇంకా ఏమైనా అడుగు భాగంలో ఉన్నాయని చెప్పేసి అడుగు భాగంలో వెతుకులాడుతుంటే యోనా గారు హాయిగా గాఢ నిద్రపోతారు. దేవుడు వదిలిపెట్టలా. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. నువ్వు ఎక్కడ దాక్కున్నా దేవుడు విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే ఆయన నీకు తోడుగా ఉంటాడో గుర్తుపెట్టుకోండి. నిన్నేం వదిలిపెట్టడో అనుకుంటున్నామేమో. యోనా వదిలిపెట్టలేదండి. అప్పుడు అన్నారు, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, ఇదిగో ఇలా జరిగింది, ఈ తుఫాను రావడం నా వల్లనే, కాబట్టి మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే ఈ తుఫాను ఆగిపోతాయా అని వాళ్ళతో చెప్పినప్పుడు యోనాను తీసుకెళ్లి సముద్రంలో పడేస్తారు. అప్పుడు ఆ తుఫాను నెమ్మలా. ఎందుకంటే దేవుడు ప్రియ దేవుడు వింటారా 7వ వచనంలో ఆయన మాట్లాడతారు, నీ ఆత్మయత్వ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పడుకొనిను నువ్వు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రపు కింద అడుగు భాగంలో ఉన్నా సరే ఆయన కూడా అక్కడే ఉన్నాడండి. నువ్వెక్కడికి వెళ్ళినా సరే దేవుడు అక్కడే ఉంచాడు. గుర్తుపెట్టు. అంటే ఆయన సర్వాంతరయామి. సర్వాంతరయం అంటే సర్వ సృష్టిలో ఆయన లేని చోటు లేదు. మన భారతదేశంలో కాదండి దేవుడు ఉంది. అమెరికాలో ఉన్నాడు, జపాన్లో ఉన్నాడు, ప్రపంచం అంతటా ఉన్నాడు. మన కళ్ళు అయితే మన సంఘం మీద కనబడుతున్నాయి కానీ దేవుని యొక్క కళ్ళు అయితే ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాల మీద ఉన్నటువంటి వారందరి మీద ఆయన 2 కళ్ళు కనబడతా ఉన్నాయి. సర్వాంతరయామి. ఆయన నుంచి నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. యోనా తప్పించుకోవాలనుకున్నాడు, తప్పించుకోలేకపోయాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించేద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం చదవం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. చాలే. దేవుడు ఎవరు అంటే నిత్యుడు. దేవుడు ఎవరు అంటే నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండువాడు అని అర్థం అన్నాడు. నిత్యుడు అని అంటే ఎల్లప్పుడూ ఉండువాడు. ఇంకా చావు అనేది లేదు.
మోషేతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో అక్కడ ఆయన నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్పు. ఎవరితో? ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు చెప్పు. ఈయన ఐగుప్తుకి వెళ్ళకముందు, అయ్యా నువ్వు నన్ను ఐగుప్తు దేశానికి పంపిస్తున్నావు కదా, మరి వాడు నా మాట ఎలా వింటారు, నన్ను ఎలా గుర్తుపడతారు? ఇదిగో దేవుడే నన్ను పంపించాడంటే మరి దానికి సాక్ష్యాధారాలు కావాలి కదా. ఒక విషయం మీకు చెప్పు. ఇప్పుడు ఎవరో నాకు తెలిసిన వాడు అనుకోండి, తెలిసినోడు అనుకోండి, తెలియకపోవచ్చు. తెలిసినోడు అయితే ఆటోమేటిక్గా నమ్ముతారు. మోషే ఎన్నడూ కూడా ఐగుప్తు దేశంలో అడుగు పెట్టల అప్పటికి. అందుకనే నేను వెళితే నన్ను గుర్తుపడతారో పడరు, మరి నన్ను వాడు నమ్ముతారో నమ్మరు అని చెప్పేసి దేవుడితో చెప్పాడు. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఎవరో తెలియని వాళ్ళు మా ఇంటికి వచ్చి నేను లేని టైంలో, అమ్మగారండి అయ్యగారు ఒక 1000 రూపాయలు ఇమ్మన్నాడండి అని అంటే మా అమ్మగారు ఇచ్చిద్దా? ఎందుకని? నా పేరే కదా చెప్పింది. సీనయ్య గారు పంపించాడని చెప్పాడు. ఎలా కన్ఫర్మ్ చేసుకోవడం చెప్పు చెప్పేంటి? ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? బ్లాకీ గారు పంపించారు కదమ్మా, ఆయనతో పాటు బాగా తిరుగుతాం, సేవలో బాగా తిరుగుతాం, మరి నాకు పంపించాడు 1000 రూపాయలు ఇమ్మన్నాడు అని అంటే ఓహో నిజంగా అని చెప్పేసి కనుక ఇచ్చేద్దా? ఇచ్చిందా? ఇవ్వదు. ఎందుకంటే ఒక విషయం మనం గుర్తుపట్టాలంటే, ఆయన మనం నమ్మాలంటే నా బండి ఆయన తీసుకురావాలండి చెప్తున్నా. లేకపోతే ఒక ఆధారం తీసుకువెళ్ళాలి. అర్థమైందా? ఇదిగమ్మా బండి ఇచ్చి నన్ను పంపించాడమ్మా, డబ్బులు తీసుకురమ్మన్నాడు, ఇదిగో అందుకే నీకు నమ్మకం లేకపోతే ఇదిగో ఆధారం, ఒక ఫోన్ కాల్ కొట్టు మాట్లాడు, అప్పుడు నమ్మింది. మరి ఇప్పుడు ఇక్కడ మోషే గారిని ఎలా నమ్ముతారు? ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు నమ్మరయ్యా. నేను ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇదిగో నేను ఉన్నవాడు అనువాడునని చెప్పు, అలా చెప్పి కూడా నమ్మరయ్యా అని అంటే అప్పుడు దేవుడు అన్న తెలుసా, నీ చేతులు ఏముంది? ఏదో కదా కర్ర, ఆ కర్రను పడేయగానే అది పాము అయింది. మరలా పామును పట్టుకో, మరలా ఏమైంది? కర్ర అయిపోయింది. నీ చెయ్యి ఇలా నీ గుండెకి ఇలా హత్తుకో, చెయ్యి ఇక్కడ పెట్టుకోవాలి, మరలా నువ్వు పెట్టు, మరలా మామూలు చేయకపోవాలి. అంటే ఎలాంటి అద్భుతాలు చూపించి, ఎలాంటి సూచికలను చూపించి దేవుడు ఏం చేస్తాడంటే మోషేను ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. అందుకనే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? ఏమండి? దేవుడు నిత్యుడు అంటే నిత్యము ఉండేటటువంటి ఆయన అంటే ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మీరు వెళ్ళి చెప్పండి, నువ్వు వెళ్ళి చెప్పు మోషే అని మోషేకు దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మన దేవుని యొక్క లక్షణాలు, మన యొక్క దేవుని యొక్క గొప్పతనాల గురించి మనం చాటి చెప్పాలి. మనుషుల గురించి కాదు నువ్వు మాట్లాడేది. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాల గురించి మనం తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుడు అంత చులకనగా తీసేయరు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో
ఆత్మ, రూపం కాదు. దేవుడు ఎవరండి? రూపం అన్నాడా, ఆత్మ అన్నాడా? అక్కడ రూపాలు చేసుకుంటున్నారు చాలా మంది, దేవుడి యొక్క రూపాలను చేసుకుంటున్నారుగా. ఏమా అర్థమవుతుందా? వాక్యాలు అర్థమవుతున్నాయా మీకు? మనుషులు ఏం చేస్తున్నారు ఈనాటి క్రైస్తవులు? దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ప్రకృతి సంబంధి కాడు, ఆయన అదృశ్య దేవుడు. అదృశ్య దేవుడు అంటే, అదృశ్య దేవుడు అంటే కనపడేటటువంటి వ్యక్తి కాదు, కనపడేటువంటి రూపం కాదు ఆయన. కానీ ఈనాటి క్రైస్తవులు ఏమన్నా తెలుసా? దేవుడు నాకు కనపడాలి, దేవుడు నేను చూడాలి, దేవుడితో నేను మాట్లాడాలి. దేవుడితో మాట్లాడటం అంటే మాట్లాడు, వాక్యం ద్వారా మాట్లాడు, కానీ చూడాలి అని అనుకోవద్దు. అదవుతుందా? చూడాలని అనుకోవద్దు అన్న, దయచేసి దేవుడితో మాట్లాడు. ఒకవేళ నువ్వు దేవుడిని చూడాలంటే చూడలేవు, ఎందుకంటే ఆయన ఎలాంటోడు? సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వాజ్ఞుడు. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. ఆయన అదృశ్య దేవుడు, కనపడేటువంటి దేవుడు కాదు, కనపడనటువంటి దేవుడు. గాలి ఉందని నువ్వు ఎలా నమ్ముతున్నావో అలాగే దేవుడు ఉన్నాడని నమ్మాలి. నమ్మినోళ్ళు ఉంటే చాలు, ఒకళ్ళైనా, ఇద్దరైనా, ముగ్గురైనా. అందుకనే ఆయన అన్నాడు తెలుసా? ఆయన ప్రకృతి సంబంధి కాదు, అంటే లోక సంబంధి కాదు. ఆయన అదృశ్య దేవుడు, అంటే కనబడినటువంటి దేవుడు. ఆయన చూడండి ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయో చూడండి ఆయనలో. మనం ఏమంటే ఒక మనిషిని మనము ఆయన స్థితిని బట్టి మనము ఆయన మంచోడు అని చెప్పుకుంటున్నామే. మరి మన తండ్రి అయినటువంటి దేవుల్లో ఎన్ని లక్షణాలు, ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉన్నటువంటి మన దేవుడిని మనం ఎందుకని చూసేస్తున్నాం? దేవుడిని ఎందుకని మనం అసహించుకుంటున్నాం? దేవుడిని మనం ఎందుకని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఒకసారి మీరు ఆలోచించి బైబిల్ గ్రంథంలో చూడండి ఒకసారి. లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనం, 19:2. అదే, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను. నేను మీ దేవుడినై యెహోవాను, దేవుడినైనా యెహోవాను. ఏమన్నాడు? మీరు పరిశుద్ధులు, నేను పరిశుద్ధుడిగా ఉంటే మీరు పరిశుద్ధులే. భయపడండి, దేవుడికి భయపడాలి. తల్లిదండ్రులకి ఏ విధంగా మనం భయపడుతున్నామో దేవుడికి కూడా అదే భయం మనం కలిగి ఉండాలి. అమ్మో, దేవుడు మనను చూడలేదు అనుకుంటున్నాం, కానీ దేవుడు చూస్తున్నాడు. ఏదైనా తప్పు చేసి దేవుడు ఉన్నాడు, లేడు అనుకోవద్దు మనం. నేను ఎవరు చూడకపోయినా అని దేవుడు మాత్రం నన్ను చూస్తున్నాడు అని ఎప్పుడైతే మనకి ఆ కాన్సెప్ట్, ఆలోచన వస్తే దేవుడున్నారా, మనము దేవుని మనం విడిచిపెట్టకుండా, దేవుడు మనం చులకనగా చూడకుండా ఉండగలుగుతాము అన్నమాట. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఇవి మనకు కనపడతా ఉన్నాయి. వాటిని బట్టి మనం ముందుకు వెళ్ళాలని అనేటువంటి దేవుడు మరి ఎక్కువగా మరి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో వచ్చిన చూడు. దేవుడు ప్రేమాస్వరూపుడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడం చాలు.
మన దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమ స్వరూపి, ప్రేమై ఉన్నాడు. ప్రేమ లేని వాడు అసలే కాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు. మనం ఎన్ని మాటలుగా మనం ప్రభువుని మనం గుర్తు తెచ్చుకుంటాము. మనం ప్రేమించేటటువంటి ఆయన ప్రేమమయుడు. ఒక మాట చదువుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. చూడండి, చివరిగా రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. చాలేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే పాపమును గురించి ఆయన మాట్లాడుతారు. అంటే మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే పాపమును సహించేవాడు కాదు. ఆయన పాపం చేసిన వారిని క్షమించేటటువంటి వాడు కాదు. ఆయన ఎలాంటి వాడంటే ఉగ్రుడు, రౌద్రుడై ఉన్నాడట. మన దేవుడు ఉగ్రుడు, రౌద్రుడై ఉన్నాడట. ఏ విషయంలో అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రములు వచ్చును. అర్థమైందండి? భేదములు పుట్టించి, భేదములు అంటే ఎక్కడ ఏమంటే భేదాలంటే కలహాలు, సంఘములో భేదాలు పుట్టిస్తారండి, సంఘములో గలిబిలి చేస్తారండి. అదే రోమాలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాస్తా ఉన్నాడు. పాపమును అసహించుకునేవాడని మన దేవుడు. పాపం అనగా మనం అనుకుంటాం చివరికి ఆడికి వెళ్ళిపోతాం. ఎక్కడికి? వ్యభిచారం చేస్తేనే పాపం, దొంగతనం చేస్తేనే పాపం, అబద్ధం ఆడితేనే పాపం, అది పాపమే. కానీ ఇక్కడ సంఘములో పౌలు గారు మాట్లాడుతుంది, సంఘములో ఎవరైతే భేదములు పుట్టిస్తారో అంటే గొడవలు లేపుతారో. ఎలా వస్తాయి గొడవలు? సంఘంలో భేదాలు ఎలా వస్తాయి? మా అమ్మ ఇంటికాడ అయితే మా సంఘంలో వాయిద్యాలు లేకుండా అసలు సంఘం మేము పాటలు పాడు. ఏంటి? మా అమ్మ పుట్టింటికాడు. ఓకే, నేర్చుకున్నాము, పెరిగేవేమో, సత్యంలో ఉందాం. ఇకనైనా మనకి జ్ఞానం రావాలి, బుద్ధి రావాలి. ఎప్పుడో నువ్వు తెలియక వెళ్ళావేమో. ఇప్పుడు వాక్యం వింటున్నాం మనం. మా అమ్మగారి ఇంటికాడ, లేకపోతే మా బంధువులు సంఘాల్లో మరి బాగా ప్రార్థన చేస్తారు, బాగా పాటలు పాడతారు, బాగా ఎగురుతారు, బాగా చప్పట్లు కొడతారు, బాగా హల్లెలూయా అంటారు. ఏంటంటే సంఘములో ఉన్నటువంటి వాళ్ళు భేదాలు తీసుకున్నటువంటి గొడవలు లేపడం అనమాట, సంఘాన్ని చికాకు చేయటం అనమాట, సంఘ అభివృద్ధిని అణిచివేయటం అన్నమాట. ఏంటని మాట్లాడేది పౌలు గారు? ఏమండి? అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, సత్యానికి లోబడక, దేవుని యొక్క వాక్యానికి లోబడక, సత్యమనగా దేవుని యొక్క సువార్త, నీ వాక్యమే సత్యము. ఆ సత్యానికి లోబడకుండా ఏమండి దుర్నీతికి లోబడి వారికి, దుర్నీతి అంటే పాపంలో పడిపోయే వారికి, సత్యానికి అనుగుణంగా లేకుండా అసత్యములోకి వెళ్ళే వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడండి. వీళ్ళే భేదాలు పుట్టిస్తారండి, సంఘాన్ని నాశనం చేయడానికి, సంఘ అభివృద్ధి లేకపోవడానికి. వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? వీడు ఏమన్నాడు? వాళ్ళే పాపస్తులు, పాపం చేసేవారు అంటారు. ఒక వ్యభిచారం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సంఘంలో ఎవరైతే భేదాలను పుట్టిస్తారో, సత్యానికి ఎవరైతే లోబడకుండారో, అసత్యానికి లోబడే వారి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాలు మనకు అర్థం కానప్పుడు మనం ఎవరు చెప్పినా ఏం చెప్పినా నమ్మేద్దాం.
నమ్మేస్తాం. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు తెలుసా? లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. ఎవరైతే సత్యానికి లోబడకుండా దేవుని యొక్క వాక్యానికి ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు మాట్లాడకపోయినా సరే, ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు వినకపోయినా సరే, ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని ప్రకటించకపోయినా సరే, వాళ్ళ మీద గట్ట దేవుని యొక్క ఉగ్రత ప్లస్ ఇంకోటి ఏంటి? రౌద్రము. రౌద్రం ఏంటి? ఉగ్రత అంటే బాగానే మనకు తెలుసు, కోపం. రౌద్రం అంటే ఏంటమ్మా? రౌద్రం అంటే ఉగ్రహించిందనమాట.